అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. విశాఖ జిల్లా గాజువాక వైసీపీ సమన్వయకర్త పైన కేసు నమోదైంది. తిప్పల దేవన్ రెడ్డి పైన విశాఖ ఎయిర్పోర్ట్ జోన్ పిఎస్ లో కేసు నమోదు చేశారు పోలీసులు. జగన్ శ్రీకాకుళం పర్యటనలో భాగంగా దేవన్ రెడ్డికి పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే పోలీసులు విధులకు ఆటంకం కలిగించారంటూ కూడా దేవన్ రెడ్డి పైన కేసు నమోదు చేశారు. దేవన్ రెడ్డితో పాటుగా మరికొందరు వైసీపీ కార్యకర్తలపైన కూడా కేసు నమోదు చేసినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటన నేపథ్యంలో వైసీపీ శ్రేణులు కార్యకర్తలు కూడా భారీ స్థాయిలో అక్కడికి చేరుకున్నారు. ఘన స్వాగతం పలకడంతో పాటుగా ప్రధానంగా అంపోలు జైల్లో ఉన్నటువంటి అప్పలరాజును పరామర్శించేటువంటి వైనంలో చోటు చేసుకున్నటువంటి కొంతవరకు ఉద్రిక్త వాతావరణం. మరి ముఖ్యంగా వైసీపీ నేతలను కూడా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఇలాంటి సందర్భంలో తిప్పల దేవన్ రెడ్డి పైన తాజాగా విశాఖ ఎయిర్పోర్ట్ జోన్ పిఎస్ లో కేసు నమోదైంది. జగన్ శ్రీకాకుళం పర్యటనలో భాగంగా దేవన్ రెడ్డికి పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తాజాగా ఇదే అంశంపైన కేసు నమోదు చేశారు. ఇది కేసు నమోదు అవ్వడానికి కారణమైనటువంటి పోలీసులకు దేవన్ రెడ్డికి మధ్య చోటు చేసుకున్నటువంటి ఆ వాగ్వాదానికి సంబంధించినటువంటి విజువల్స్ ను ఒకసారి చూద్దాం. అట్లాగా అట్లాగండి ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, చెప్పండి. దేవన్ రెడ్డి పైన తాజాగా కేసు నమోదైనటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. జగన్ పర్యటనలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు అనేది ప్రధాన ఆరోపణ. అసలు ఈ కేసుకు సంబంధించి పూర్తి రీసెంట్ అప్డేట్స్ ఏంటి? ఇటీవల మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ని పరామర్శించడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖపట్నం వచ్చిన సందర్భంగా ఆయన కలిసేందుకు తండోపతండాలుగా కార్యకర్తలు నాయకులు కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కి రావడం జరిగింది. ఆయనకి ఘనంగా స్వాగతం పలికే క్రమంలో పలువురు నేతలు ఆయనకి దగ్గరగా వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. అందులో భాగంగా గాజువాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి కూడా జగన్ తమ ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డిని కలుద్దామని తొందరలో వెళ్తుండగా పోలీసులు ఆయన్ని అడ్డగించి రోప్ తో అడ్డుగా నిలబడి ఆయన లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుకోవడంతో పోలీసులకి దేవన్ రెడ్డికి మధ్యన వాగ్వాదం జరిగింది. ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి సమన్వయకర్త అయిన నన్ను మీరు మా నాయకుడి దగ్గరికి పంపించకపోతే ఎలా, ఆయన దృష్టిలో నేను కనిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది, నేను వెళ్తాను. ఆయన పోలీసులు వెళ్ళడానికి వీలు లేదని పోలీసులు అక్కడ అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్యన వాగ్వాదం జరిగింది. ఈ ఏదైతే వీడియో ఆ రోజు వాగ్వాదం జరిగిందో అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ నేపథ్యంలో 3-4 రోజులు పోయిన తర్వాత పోలీసులు తాజాగా శనివారం సాయంత్రం దేవన్ రెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి పలు సెక్షన్ల కింద అతనిపై ఎఫ్ఐఆర్ కూడా వేయడం జరిగింది. 181/2026 అని నెంబర్ తోటి ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ లో ఈ ఎఫ్ఐఆర్ ను నమోదు చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ కి వచ్చి హాజరవ్వాలని, విచారణకు హాజరవ్వకపోతే బాగోదని కూడా పోలీసులు ఆయనకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. దీని మీద రాజకీయంగా దుమారం రేగుతుంది. తమ ప్రీతమ నాయకుడిని చూడడానికి వెళ్లాల్సిన ఒక అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తను కూడా పంపించకపోతే ఎలా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు మాత్రం దురుసుగా ప్రవర్తిస్తున్నారని, పోలీసులకి విలువ లేకుండా ప్రవర్తిస్తున్నారని పోలీసుల వైపు నుంచి వాళ్ళ వాదన వినిపిస్తోంది. రైట్ రవి, థ్యాంక్ యూ.
మొత్తం మీద విశాఖ జిల్లా గాజువాక వైసీపీ సమన్వయకర్త పైన తాజాగా కేసు నమోదైంది. తిప్పల దేవన్ రెడ్డి పైన విశాఖ ఎయిర్పోర్ట్ జోన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేశారు. కేసులో ప్రధానంగా జగన్ శ్రీకాకుళం పర్యటనకు వచ్చినటువంటి సందర్భంలో దేవన్ రెడ్డి పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు అనేటువంటిది ప్రధాన ఆరోపణ. అంటే పోలీసులకు దేవన్ రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే వైసీపీ అధినేత వస్తున్నారు కాబట్టి, మాజీ ముఖ్యమంత్రి వస్తున్నారు కాబట్టి, తమ నాయకులు వస్తున్నారు కాబట్టి భారీ స్థాయిలో అక్కడ వైసీపీ కార్యకర్తలు, నాయకులు, క్షేత్రస్థాయిలో ఉండేటువంటి కీలక నేతలు, సమన్వయకర్తలు భారీ స్థాయిలో అక్కడికి చేరుకోవడం జరిగింది. అంటే జగన్ తోడుకొని వెళ్ళడం, జగన్ తో పూర్తి స్థాయిలో ఆ పర్యటన సక్సెస్ఫుల్ చేసే విధంగా ప్రతి ఒక్కరు ఉన్నారు. కానీ పోలీసులు అడ్డగించినటువంటి తీరు, పోలీసులు పెట్టినటువంటి ఆంక్షలపైన ముందు నుంచి కూడా వైసీపీ మండిపడుతూనే ఉంది. మరి ఇలాంటి సందర్భంలో తాజాగా దేవన్ రెడ్డి పైన పోలీసులు కేసు నమోదు చేయడం మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. వైసీపీ నేతలు ముందు నుంచి కూడా పోలీసులు అడ్డుకుంటున్నారు, అడుగడుగునా అడ్డుకుంటున్నారు. శాంతియుతంగా కూడా మేము పూర్తి స్థాయిలో పర్యటన చేస్తున్నటువంటి జగన్ పర్యటన సక్సెస్ చేయడం కోసం మాత్రమే కార్యకర్తలు, నాయకులు, ద్వితీయ శ్రేణి కార్యకర్తలు అందరూ కూడా అక్కడికి చేరుకున్నాం. ఇలాంటి సందర్భంగా పోలీసులు అడ్డుకోవడం ఏంటి అనేటువంటి కోణంలో కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి. విజువల్స్ లో మనం చూసుకుంటున్నాం, దేవన్ రెడ్డి కూడా పోలీసులు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి ఒక్కసారిగా సోషల్ మీడియాలో కూడా ఈ విజువల్స్ వైరల్ గా మారాయి. జగన్ పర్యటనలో పాల్గొంటున్నటువంటి నాయకులను అడ్డుకుంటున్నారంటూ కూడా వైసీపీ నేతలు కూడా మండిపడ్డారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ వద్ద చోటు చేసుకున్నటువంటి ఈ ఘటనతో గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి పైన ఎయిర్పోర్ట్ జోన్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాజాగా కేసు నమోదైంది. ప్రధానంగా ఈ కేసుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటనకి రావడం, విశాఖ విమానాశ్రయానికి కూడా ఆయన చేరుకోవడంతో ఆయనకి ఘన స్వాగతం పలికేందుకు, ఆయన కలిసేందుకు వెళ్ళినటువంటి నేతలని అడ్డుకుంటున్నారు అనేటువంటి ఆరోపణ కూడా వచ్చింది. ప్రధానంగా సమన్వయకర్త స్థాయి అంటే నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ స్థాయిలో ఉన్నటువంటి నేతలను కూడా అడ్డుకోవటం ఏంటి అనేటువంటి క్వశ్చన్ కూడా రైజ్ అయింది. ఆయన ఆహ్వానించేందుకు మాత్రమే, ఆయనకి స్వాగతం పలికేందుకు మాత్రమే వైసీపీ నాయకులు దేవన్ రెడ్డితో పాటుగా ఇతర కార్యకర్తలు ఎయిర్పోర్ట్కి వచ్చారు. దేవన్ రెడ్డికి అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు కూడా కనబడ్డాయి. అయితే పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు అనేటువంటి ఆరోపణలు తాజాగా దేవన్ రెడ్డి పైన కేసును కూడా ఫైల్ చేశారు పోలీసులు. మరికొందరు వైసీపీ కార్యకర్తలపైన కూడా పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదే అంశం పైన కేసు నమోదు చేశారు. ప్రధానంగా క్రైమ్ నెంబర్ 181/2026 కి కేసుకు సంబంధించినటువంటి సంఖ్య ఎయిర్పోర్టు జోన్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లు కూడా ఈ కేసు నమోదు చేశారు. ముందు నుంచి కూడా జగన్ పర్యటనలో పాల్గొంటున్నటువంటి వైసీపీ నేతలను అడుగడుగునా అడ్డుకున్నటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు శ్రీకాకుళం పర్యటనకు వచ్చారు వైసీపీ అధినేత. ఈ సందర్భంగా పూర్తి స్థాయిలో వైసీపీ కార్యకర్తలు భారీ స్థాయిలో అక్కడికి చేరుకునేటువంటి ప్రయత్నం చేశారు. విజువల్స్ లో మనం చూసుకుంటున్నాం, పోలీసులు తాళ్లను అడ్డుపెట్టి కార్యకర్తలను, నేతలను, సమన్వయకర్తలను కూడా అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే వారికి మధ్య తీవ్రమైనటువంటి తోపులాట చోటు చేసుకున్నాయి. ఆ తాళ్లను పైకి ఎత్తేసి ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో కార్యకర్తలు ఎయిర్పోర్ట్ ప్రాంగణంలోకి ప్రవేశించేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే విశాఖ జిల్లా గాజువాక వైసీపీ సమన్వయకర్త పైన కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు, పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు అనేటువంటి అంశం పైన దేవన్ రెడ్డికి పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి విజువల్స్ ఆధారంగా కూడా పోలీసులు కేసు నమోదు చేసినటువంటి ప్రక్రియను మనం చూస్తున్నాం. చూడండి, దీనిపైన దేవన్ రెడ్డి ఏ విధంగా స్పందించబోతున్నారు, వైసీపీ ఏ విధంగా స్పందించబోతుంది, ముందు నుంచి కూడా అడ్డుకుంటున్నారు అనేటువంటి ఆరోపణల నేపథ్యంలో ఎలాంటి ప్రక్రియ చేపట్టబోతున్నారు అనేటువంటి అంశం పైన మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది.